ఓకే, ఒక పేక కట్ట నుండి బేసి సంఖ్యా కార్డులన్నింటినీ తీసి అవతల పారేశారంటండి. బేసి సంఖ్యా కార్డులు అంటే 3, 5, 7, 9 అంటే 4 ఏరిపోతాయి. మొత్తం 13 అంటే ఒక సెట్లో 13లో 4 పోతే ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అంటే ఎన్ని సెట్లు? 4 సెట్లు కదా. అంటే టోటల్ కార్డ్స్ 36. మొత్తం కార్డ్స్ ఎన్నయ్యా అంటే 36 అని మన మైండ్లో పెట్టుకోండి. రైట్, ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అయితే అప్పుడు క్రింది వారిలో అసత్యం ఏది అన్నాడు. కొన్ని సంభావ్యతలు ఇచ్చాడు. అట్లా తప్పేది కనుక్కోమన్నాడు. మొదటి చూడండి, ఎరుపు రంగు బొమ్మ కార్డు యొక్క సంభావ్యత, బొమ్మ కార్డును తీసే సంభావ్యత 1/6 అన్నాడు. ఫస్ట్ అది ఎరుపు రంగు బొమ్మలు ఎన్ని ఉంటాయి? మామూలు ఏ పేకలైన బొమ్మలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, JQ అండ్ K. అది ఎరుపు రంగు బొమ్మలు అంటే 2 ఎరుపు రంగులు కాబట్టి 2 3 6 ఉంటాయి. సో ఎరుపు రంగు బొమ్మలు 6 ఉంటాయండి. బై టోటల్ కార్డ్స్ ఎంతన్నా? 36 అన్నాం కదా. రైట్, 6 ఎక్కువ దీంట్లో 1/6 కాబట్టి వాడు ఇచ్చింది కరెక్టే కదా. సో వాడు ఇచ్చింది ఏంటయ్యా అంటే మనం ఓకే, దిస్ ఇస్ రైట్. అంటే మనకి అసత్యం కావాలి, ఇది అసత్యం కావాలి కదా, అది టిక్ కొట్టుకుందాం. సో దిస్ ఈజ్ రైట్, కానీ అసత్యం కావాలి కదా. రైట్. రెండో కార్డు చూద్దామండి. యేసు కార్డు అంటే ఆస్ అంటాం కదా. యేసు వచ్చే సంభావ్యత 1/9 అని ఇచ్చాడు. సరే చూద్దాం. యేసులు ఎన్ని ఉంటాయి? 4 యేసులు కదా. డివైడెడ్ బై 4 ఆసులు అండి, డివైడెడ్ బై 36. మరి టోటల్ కార్డ్స్ 36 ముందే చెప్పుకున్నాం కదా. 4 ఎక్కం ఎన్నిసార్లు అండి? 1/9, 9 సార్లు. ఇది కూడా కరెక్టే, మనకు అసత్యం కావాలి కదా. రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, తర్వాత నలుపు కే వచ్చే సంభావ్యత. నలుపు కేలు ఎన్ని ఉంటాయి? మొత్తం 4 కేల్లో 2 ఎరుపు 2 నలుపు ఉంటాయి. అందుకని దాట్ ఈజ్ 2 డివైడెడ్ బై టోటల్ కార్డ్స్ ఎన్ని? 36. అంటే దట్ ఈజ్ 1/18. కానీ వాడు ఎంత ఇచ్చాడు? 1/36 అని ఇచ్చాడండి. చూసుకోండి, 1/36 అని ఇచ్చాడు. కాబట్టి మనకు అసత్యం ఇదే కదా. అసత్యం ఇదే, మనకు కావలసిన ఆన్సర్ కూడా ఇదే. అసత్యం ఇదే కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకే, ఇక మిగిలిన దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఒకసారి చూసుకోండి. రైట్.